అసెంబ్లీలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వానికి క్లారిటీ లేకుండా పోయింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు బాధ్యతగా ఇవ్వాలి. అలా కాకుండా కొత్త ప్రతిపాదన లేవని మంత్రి అంటున్నారు. బడ్జెట్ పుస్తకాల్లో మాత్రం కొత్త ప్రతిపాదన ప్రస్తావన ఉంది. 60% ప్రభుత్వమని బట్టి విక్రమార్క అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఏ పక్షం చూడకుండా అన్ని మండలాలకు డబుల్ రోడ్లు వేస్తాం. శాసనసభలో ప్రశ్నోత్తరాలపై ప్రారంభమైన ప్రశ్న స్వరూప్ నగర్ లో చెరువు మూసే అభివృద్ధిపై ప్రశ్న వాయిదా పడింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కరోనా విషయంలో తెలంగాణ ఆర్థిక మాన్యాన్ని ఎదుర్కొన్నాము. 2,000 కోట్లకు తగ్గకుండా 9 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించాము. డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూతపడ్డాయన్నారు. ప్రశ్నకు ఏమని ఇచ్చారు సమాధానం? లేదండి. ఇది బడ్జెట్ బుక్, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మొన్న అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ బుక్. ఇందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, 40% ప్రభుత్వ నిధులతో 60% ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం. బడ్జెట్లోనే మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ప్రైవేట్ డెవలపర్స్ యొక్క పెట్టుబడులతో మేము 60% ప్రైవేటులతో పెట్టుబడి పెట్టిస్తాం, రోడ్లు వేస్తామని బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ఈ గౌరవ R&B మంత్రి గారు ఏమంటున్నారంటే ప్రశ్నకు ఆన్సర్ లేదండి అని చెప్పారు. లెట్ మీ క్వశ్చన్, అన్ని క్వశ్చన్లు కలిపి ఆన్సర్ చేయమనండి సార్. అరే ఇంత ఓపిక లేకపోతే ఎట్లా సార్? మనుషులకు కొద్దిగా కూర్చోమనండి. లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్స్. అంత ఓపిక లేకపోతే ఎట్లా? సో అంటే సమాధానం కొంచెం బాధ్యతగా ఇవ్వాలి. లేదండి, ఉత్పన్నం కాదండి అనడం సరి అయింది కాదు. ప్రభుత్వం చాలా బాధ్యతగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సవివరమైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప లేదండి అనడం బాధ్యతారహిత్యము. ఒకటి. 2 అధ్యక్ష, ఈ హ్యామ్ మోడల్లో 40-60 ప్రభుత్వం 40, ప్రైవేటు 60% అని చెప్పారు బడ్జెట్లో. అయితే అధ్యక్ష నిన్న మంత్రి గారేమో ఇక్కడ మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. బట్టి గారి బడ్జెట్ బుక్ లోనేమో 60 ప్రైవేట్ అని ఉన్నది. బడ్జెట్ బుక్ లో 60 ప్రైవేట్ అని ఉన్నది. నిన్న R&B మంత్రి గారు ఇదే సభలో మాట్లాడుతూ 60 గవర్నమెంట్ అన్నారు. ఇది ఏది క్లారిటీ? బట్టి గారిది కరెక్టా, గౌరవనీయులు వెంకటరెడ్డి గారిది కరెక్టా? క్లారిఫై చేయండి. నంబర్ 2. నంబర్ 3, సరే 60% ప్రైవేట్ వాళ్ళు పెట్టాలంటే 16,800 కోట్ల రూపాయలు. ఈ 16,800 కోట్ల రూపాయలు మరి ప్రైవేటు కాంట్రాక్టర్లు పెట్టుబడి పెడితే ఇది ఎన్ని సంవత్సరాల్లో చెల్లిస్తారు, ఎంత వడ్డీతో చెల్లిస్తారు? ఈ ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద 10 ఏళ్లు పడితే ఇది FRBM పరిధిలోకి వస్తుందా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ ఇయర్ దీనికి బడ్జెట్ పెడితే మెయింటెనెన్స్ కు మళ్ళా బడ్జెట్ అవసరం ఉంటుంది. ఇది రాష్ట్రం మీద ఓ 10 ఏళ్ల పాటు మీరు భారం వేయబోతున్నారా? దీని మీద క్లారిటీ ఇవ్వండి. తర్వాత ఈ రోడ్స్ ను ఏ రకంగా ఎంపిక చేసినారు? వాట్ ఈస్ ద మెథడాలజీ ఇన్ సెలెక్టింగ్ దీస్ రోడ్స్ ఐదర్ ఇన్ ద పంచాయత్ రాజ్ ఇన్ R&B? మీరు ఈ హ్యామ్ మోడల్లో చేసేటువంటి రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు? దీంట్లో శాసనసభ్యుల భాగస్వామ్యం ఉందా? అందరూ, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అధ్యక్ష రాష్ట్రంలో మిషన్ కాకతీయ చెరువులు చేయాలంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష, విపక్ష, స్వపక్ష లేకుండా అన్ని చెరువులు చేశాం. అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ అంటే ఏ పక్షమన్న కానీ అన్ని మండలాలకు డబుల్ లైన్ రోడ్ వేశాం. అయితే ఈ హ్యామ్ మోడల్లో మీరు